హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తీస్తున్న వీడియో వచ్చేసి శనివారం మార్నింగ్ డే అనమాట. ఇంకా చూసారా 6:30 అయింది. అప్పటికి మంచి అయితే అస్సలకి వెళ్ళిపోలేదు, చాలా బాగుంది చూడటానికి. అటు సైడ్ బిల్డింగ్లు అయితే సరిగ్గా కనిపించట్లేదు అనమాట. ఇటు సైడ్ చూడండి చాలా ఉన్నాయి, అయినా కానీ ఏం కనిపించట్లేదు. చాలా మంచు పడుతుంది. ఏంటో ఈ ఇయర్ అయితే మంచు బాగుందని చెప్పేసి అనిపించింది. ఇలాగా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఆ రోజు అయితే హడావిడిలో పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంకా వీడియో అయితే ఏం తీయను, ఇది అంతా చూడను అనమాట, సరిగ్గా పట్టించుకోను. డైలీ ఇంకా హడావిడి మీద పని చేసుకుంటా. ఇంక ఈరోజే వీడియో తీయాలనిపించి తీశానమాట. ఇంకా పొద్దున్నే లేవగానే బయట అంతా ఊడ్చి వాకిలి ఊడ్చుకొని తూడ్చుకొని ముగ్గులు వేసుకోవటం అనమాట. ఇంకా డోర్స్ ఓపెన్ చేసా, ఫ్రంట్ ఇది మాకు. ఇంకా నిన్న నైట్ ఈవినింగ్ వేసిన ముగ్గు అనమాట. ఇంకంతా ఊడ్చుకొని క్లీన్ చేసుకొని మొత్తం నేను ఇంకైతే ముగ్గులు వేసి ఇంట్లో వంట అవన్నీ చేయటం స్టార్ట్ చేయాలి. ఇది మా ఇంటి బయట చాలా బాగుంది కదా. లైట్లు వేసి చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. మేము దీపావళికి వేసిన లైట్లు ఇంకా తీయాలనిపించలేదు. ఇంకా రోజు కొంచెం కొంచెం వెలుగుతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లనే ఉంచాం. ఇంకంతా క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఫాస్ట్గా చేసేసాను. ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ముగ్గేస్తాను అనమాట. ఫస్ట్ గడప ముగ్గేస్తాను. ఒక చేత్తో ముగ్గేస్తా, ఒక చేత్తో వీడియో తీస్తున్నా, అందుకే సరిగ్గా రావట్లా. దేన్ని చూడాలో అర్థం కాలేదు. వీడియోని తీసేటప్పుడు చూడాలా లేదంటే మనం వేస్తున్నప్పుడు చూడాలా అని చెప్పేసి అర్థం కాలేదు. అందుకే ఎలా పడితే అలా వచ్చేసింది. ఇంకెలాగోలా అని చెప్పేసి వేసాను కొంచెం. ఇంకా వేసిన తర్వాత ఇంకా పసుపు కుంకుమ అయితే నేను వేస్తాను. డైలీ వేసుకోను, ఇంకా శనివారం శుక్రవారం ఇంకేదైనా పండగలప్పుడు రంగులు అవి వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పసుపు కుంకుమ అయితే వేసేసి ఇంకా నార్మల్ ముగ్గు కూడా వేస్తానన్నమాట. సరిగ్గా రాలేదు, అంటే ఒక చేత్తో పట్టుకున్నానని చెప్పా కదా, ఫోన్ పట్టుకొని ఫోన్లో చూస్తా నేను వేస్తున్నా కింద, అందుకే సరిగ్గా రాలేదన్నమాట. ఇంకా చిన్నగా ఇంకా ముగ్గు వేసేసి ముగ్గులో కూడా పసుపు కుంకాలు అన్నీ వేసేసుకొని తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేసేసి ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట. డైలీ అయితే ఇంక ఇదే నా రొటీన్. మార్నింగ్ లేవటం, బయట ముందు ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లో పని చేసేసుకుంటా. ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఇంకా పూజ అవన్నీ తర్వాత. ఇంక ఇదనమాట. ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఈ ముగ్గు వేసాను, ఏదో అలా వేసాను. వీడియో తీస్తూ వేసాను కాబట్టి అంతగా అనిపించలేదు నాకు. డైలీ బాగా వస్తుంది. ఇంకా తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసాను. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఈరోజు మా గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే వచ్చే కష్టాలు వేరే అనమాట. అయిపోయిందని చెప్పేసి మాకు తెలిసిన బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. చిన్న సిలిండరు తెచ్చుకొని, అంటే ఎప్పటి నుంచో ఉంటుంది అది. ఇంకా దానికి ఆ సిలిండర్ ఎప్పటి నుంచో ఉంటుంది మా దగ్గరే. వాళ్ళని అడిగి, అంటే ఇంకా మనం యూజ్ చేసుకోవాలంటే వాళ్ళని అడగాలి కాబట్టి వాళ్ళని అడిగేసి ఇంకా దాంట్లో గ్యాస్ కొట్టించుకొని దీంతో యూజ్ చేస్తున్నాం. పెద్ద సిలిండర్ వచ్చేదాకా ఇది వాడుకోవాలి, తప్పదు. ఇంకా 5 kgs పట్టిద్ది. దీంట్లో మ్యాక్సిమం 2 weeks వస్తుందేమో అనుకుంటున్నా. ఇంకా ఈ 2 weeksలో ఏముంది, మాకు పెద్ద సిలిండర్ బుక్ చేసిన వెంటనే 2-3 days పట్టిద్ది. ఆలోగా వస్తే చాలు. ఇంకా ఆలోగా ఇప్పుడైనా రెస్ట్ దొరికిద్దేమో అనుకున్న గ్యాస్ అయిపోయిన తర్వాత. అది ఏం లేదు, చిన్న గ్యాస్ ఉందిగా వండేయాలి. ఇప్పుడు ఇంకా కష్టం అవుతుంది. పెద్ద గ్యాస్ ఉంటే అటు ఒకటి ఇటు ఒకటి వంట పెట్టేదాన్ని, అటు ఒకటి ఇటు ఒకటి వండేదాన్ని. ఇప్పుడు ఒకటే సింగిల్ పొయ్యి కాబట్టి దాని మీద అన్నీ చేయాలి. ఆల్రెడీ వంట అంతా అయిపోయింది. ఇంకా టిఫిన్ వేస్తున్నా. మా అబ్బాయికి ఆల్రెడీ ఓ దోశ వేసా. ఇంకా నేను కూడా వేసుకొని టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా తినేస్తానమాట. ఇంకంతే. ఇంకా ఈ వీడియో ఇంతవరకేనమాట. ఇంకా వేరే వీడియోస్ కూడా వస్తాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.